మీరు 3,00,000 రూపీస్ పే చేయగలిగితే ఆ! మీరు 150 స్క్వేర్ యార్డ్ కొనుక్కోవచ్చు. అది కూడా ఎక్కడో ఉండదు. మీకు సిటీ బస్ రోడ్ ఫేసింగ్. హ్మ్. జస్ట్ ఓఆర్ఆర్‌కి 2-3 మినిట్స్ డిస్టెన్స్. హ్మ్. హ్మ్. అట్లాంటి మంచి ప్రైమ్ ఏరియాల్లో మా హ్మ్. ప్రాజెక్ట్స్ అన్నీ కూడా 100 ఫీట్ రోడ్ ఫేసింగ్ ఉన్నాయి. హ్మ్. హ్మ్. సిటీ బస్ రోడ్ ఉంటుంది. ఇప్పుడు ఇల్లు కట్టుకోవచ్చు. ఓకే. అంటే లివింగ్ హ్యాబిటేషన్‌లో ఉన్నాయి. ఓకే. కాబట్టి అది ఇంకోటేంటంటే అప్రూవ్డ్ ప్రాజెక్ట్స్ కాబట్టి ఇప్పుడు బ్యాంక్ అప్రూవల్ అయి ఉన్నాయి కాబట్టి హ్మ్. మీకు లోన్ వస్తది. ఓకే. మీకెందుకు సార్ రియల్ ఎస్టేట్ చేయాలనిపించింది నార్మల్‌గా? ఇప్పుడు ఎవరికి ఏది అనిపించి ఏం రారు. హ్మ్. అంటే ఎస్పెషల్లీ రియల్ ఎస్టేట్ అనేది హ్మ్. ఒక బిజినెస్. హ్మ్. అంటే ఇది ఒక సర్వీసు హ్మ్. సెక్టరే. హ్మ్. దీన్ని కరెక్ట్‌గా మనం హ్యాండిల్ చేస్తే హ్మ్. అంటే కరెక్ట్‌గా ఎవరికైతే మనం ప్రాడక్ట్ ఇస్తున్నామో వాళ్ళకు ఖచ్చితంగా మంచి డెవలప్‌మెంట్ తోటి, హ్మ్. అదే కమిట్మెంట్ తోటి ఇచ్చినట్లయితే హ్మ్. వాళ్ళ కలలను హ్మ్. సాకారం చేసే దిశలో హ్మ్. మనం ఉంటున్నాం. హ్మ్. హ్మ్. కాబట్టి ఇంతకు మించిన సర్వీస్ అనేది ఇంకెక్కడా ఉండదని అనుకున్నా. హ్మ్. హ్మ్. ఫస్ట్ టీచింగ్‌లో నేను అది చూశాను. హ్మ్. తర్వాత అక్కడ ఏందంటే స్టూడెంట్స్‌ను మంచి ఒక మెట్టెక్కించడం. హ్మ్. హ్మ్. వాళ్ళు ఒక బైపీసో, ఎంపీసో హ్మ్. తీసుకొని హ్మ్. ఒక హ్మ్. డాక్టర్‌గా, ఒక ఇంజినీర్‌గా హ్మ్. హ్మ్. ఆ స్టెప్ అయిపోయిండ్రంటే వాళ్ళ ఫ్యూచర్ అనేది సెటిల్ అయితది. వాళ్ళకు ఖచ్చితంగా ఒక ప్రొఫెషన్ అనేది డిజైన్ అయితది. అవును. అవును. ఆ ప్రొఫెషన్‌లో ఉన్నోళ్ళకి నెక్స్ట్ ఏందంటే హ్మ్. మనం మంచి ప్లాట్ ఇస్తున్నాం, మంచి హ్మ్. అసెట్ ఇస్తున్నాం. హ్మ్. తర్వాత వాళ్ళు కొనుక్కున్నోళ్ళకు మంచి గైడెన్స్ ఇస్తున్నాం. హ్మ్. తర్వాత అంటే వాళ్ళ బడ్జెట్‌ని మీరు అడిగారు. ఒక హ్మ్. 30-40 లాక్స్‌లో హ్మ్. నేను విల్లా కొనాలనా? ఫ్లాట్ కొనాలనా? అంటే మీ బడ్జెట్‌ని బట్టి, హ్మ్. తర్వాత మీ ఇంట్రెస్ట్‌ని బట్టి, హ్మ్. తర్వాత మీకున్న ఏజ్ ఫ్యాక్టర్‌ని బట్టి ఎక్కడ ఎట్లా ఇన్వెస్ట్ చేస్తే మీరు రేపు ఫ్యూచర్‌లో మంచి గ్రోత్ అనేది ఉంటదనేది మా దగ్గర మంచి గైడెన్స్ ఉంటది.